హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి కర్రీ అండి, బేబీ కార్న్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేబీ కార్న్, ఒక ఆనియన్, కొంచెం పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమోటో, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కస్తూరి మేతి అండ్ కొంచెం సాల్ట్, కొంచెం బటర్ అండి. ముందుగా బేబీ కార్న్ని బాగా ఉడికించుకోవాలి. బేబీ కార్న్ ఉడుకుతున్న సమయంలో పెరుగులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. అవి ఫస్ట్ సాల్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత కర్రీలో టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అండ్ తర్వాత కొంచెం కారం, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి. అండ్ ఫైనల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ దీంట్లోనే వేసి ఈ మొత్తాన్ని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇదే మెయిన్, మనకి ఈ ఇంగ్రీడియంట్స్ కలిపిన పెరిగే మనకి కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు బాగా హీట్ అయిన కడాయిలో మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ బాగా మెత్తబడి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంటే హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం పెరుగులో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదా, అది మొత్తాన్ని బాగా మెత్తగా అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదండి అన్ని పెరుగులో, ఆ పెరుగుని వేసేసి ఈ మొత్తాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం అండి, ఆల్రెడీ మనం కారం అనేది పెరుగులో వేసాం కాబట్టి ఇంకో కొంచెం పావు స్పూన్ మాత్రమే కారం వేయండి. తర్వాత కొంచెం కస్తూరి మేతి దీంట్లో కూడా యాడ్ చేసేసి ఈ మొత్తాన్ని బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఆ స్మెల్ అనేది బాగా వస్తుందండి. ఆ గుడ్ అరోమా వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న బేబీ కార్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ టమోటాలో యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 to 7 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. అండ్ ఫైనల్గా మనం తీసి పెట్టుకున్న 1 స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసేసి అండ్ ఇంకో 3 minutes ఉడకనిస్తే 10 minutesలో బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది.